అందరికీ నమస్తే। ఈరోజు పూర్తిగా వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। తెలంగాణ రాష్ట్రంలోని ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధాన హెడ్లైన్స్ చూసుకుంటే 10 సీట్లు 30% ఓట్లు లోక్సభ ఎన్నికల్లో మన లక్ష్యం ఇది। బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా నిర్దేశం। ప్రతి లోక్సభ నియోజకవర్గం కీలకమే। 3-4 స్థానాలు ఒక యూనిట్గా బస్సు యాత్రలు, నాయకులంతా సమన్వయంతో పనిచేయాలి। ప్రతి స్థానానికి 3 ఆశావాహులతో వారం రోజుల్లో జాబితాను పంపించండి। జనవరిలోనే మెజార్టీ అభ్యర్థుల ఖరారు। కాంగ్రెస్ పార్టీది అసలైన విజయం కాదు, బీఆర్ఎస్ పైన వ్యతిరేకతతోనే గెలిచిందని చెప్పేసి బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో అమిత్ షా వ్యాఖ్యలు ఇక్కడ ఒక వార్తగా। నిందితుడిని కాదు బాధితుడిని, ఎమ్మెల్యే కొనుగోలు కేసు ప్రధాన నిందితుడి వాక్య। నా ఫోన్ ట్యాప్ చేశారు, ఆడియోలు బయటపెట్టారు, ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్సు అధికార దుర్వినియోగం, అప్రూవర్గా మారాలని 3 ఐపీఎస్ల ఒత్తిడి, స్వామీజీతో పరిచయం చేయించిందే దాసోజు శ్రవణ్, ఏడాది తర్వాత నోరు విప్పిన నందకుమార్ అంటూ ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించి ఒక వార్త ఇప్పుడు రావడం జరిగింది। అధికారంలోకి రాగానే కుల గణన, కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రసంగిస్తున్న రాహుల్, చిత్రంలో డీకే, రేవంత్, అశోక్ గెహ్లాట్ అని ఆవిర్భావ సభలకు సంబంధించి ఒక ఫైల్ ఫోటో ఇక్కడ రావడం జరిగింది। దీంట్లో పలు రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగు ప్రాతినిధ్యం లేదు, కుల గణనతోనే ఈ అన్యాయాన్ని సవరిస్తాం, పేదరికం తప్ప మరో కులం లేదనే ప్రధాని మోదీ బీసీనని ఎందుకు చెప్పుకుంటున్నారు? స్వతంత్రానికి ముందు మహిళలకు, దళితులకు హక్కులు లేవు, దేశాన్ని మళ్ళీ ఆ రోజుల్లోకి తీసుకెళ్లాలన్నదే బీజేపీ వ్యూహం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజం అంటూ ఒక వార్త। మోదీ మెడిసిన్ ఇక పనిచేయదు, ఎక్స్పైరీ డేట్ ముగిసింది, 100 రోజులు కృషి చేసి పార్టీని అధికారంలోకి తెద్దాం, కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవ సభలో రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త। ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్, సీఎం అయ్యాక తొలిసారి విదేశాలకంటూ వార్త। రాత్రికి రాత్రే భూముల దోపిడీ, 100 కోట్ల విలువైన భూములకు సంబంధించి 98 ధరణి దరఖాస్తుల పరిష్కారం ఒక్క రాత్రిలోనే। ఈ వ్యవహారం వెనుక గత ప్రభుత్వ పెద్దల పాత్ర, అర్ధరాత్రి క్లియరెన్స్, ఉదయాన్నే రిజిస్ట్రేషన్లు, జిల్లా కలెక్టర్ వేలిముద్రలు లేకుండా అన్ని ఫైళ్ల క్లియరెన్స్ ఎలా సాధ్యమన్న ప్రశ్నకు బదులేది? కేవలం ఆపరేటర్లపై చర్యలతోనే సరిపెట్టేశారా? అక్రమాలపై ఇంకా గుట్టుగానే ఉన్న అధికార గణం అని చెప్పేసి అక్రమ భూముల కబ్జాకు సంబంధించినటువంటి ఒక ప్రధాన వార్త ఈరోజు రావడం జరిగింది। కెప్టెన్ అస్తమయం, నటుడు విజయకాంత్ ఇక లేరు, తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూత, నేడు తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, ప్రధాని మోదీ సంతాపం అని చెప్పేసి కెప్టెన్ విజయకాంత్ సినీ నటుడు మరియు రాజకీయ నాయకుడు చనిపోవడం జరిగిందని చెప్పేసి ఈ వార్త రావడం జరిగింది। మనోళ్లకు ఖతర్లో తప్పిన మరణశిక్ష, 8 మంది మాజీ నేవీ అధికారులకు ఊరట, గూఢాచార్యం కేసులో విధించిన శిక్ష తగ్గిస్తూ ఖతర్ కోర్టు తీర్పు అంటూ ఒక వార్త। అదేవిధంగా వెలుగు దినపత్రిక ప్రధాన హెడ్లైన్ చూసుకుంటే, ఈటల బండి సంజయ్కి అమిత్ షా క్లాస్, కలిసి నడవకపోతే సహించేది లేదని వార్నింగ్, పార్టీకి నష్టం కలిగిస్తే ఎంతటి వారినైనా క్షమించం, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు వార్తలు రాయించుకోండి, ఏం చేసినా నడుస్తుందనే భ్రమలో ఉంటే భారీ మూల్యం తప్పదు, ఇదే చివరి హెచ్చరిక, రిపీట్ అయితే చర్యలు తీసుకుంటాం, కలిసి ప్రెస్ మీట్ పెట్టాలనే సూచన, అయినా ఈటల ఒక్కరే మీడియా ముందుకంటూ బీజేపీకి క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన ఒక వార్త। కబ్జాదారుల్లో టెన్షన్, సర్కారు ఎంక్వైరీతో బీఆర్ఎస్ నేతలకు దడ, అక్రమార్కులకు సహకరించిన అధికారుల్లోనూ భయం, రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా అయినట్లు అంచనా, జీవో 59 కింద రెగ్యులరైజ్ చేసుకున్న భూములపైన ప్రభుత్వం దృష్టి అంటూ భూ కబ్జాకు సంబంధించిన ప్రధాన వార్త। వీడియో క్లారిటీ, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి।